దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ వ్యాఖ్యల్ని రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి అమాయక బ్రాహ్మణులు మోసపోయారని అనడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణులకి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్య ఆరోపణలు వైసీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. మరోసారి విమర్శలు చేస్తే ప్రజలతో పాటు బ్రాహ్మణ సంఘాల నాయకులు ఊరుకోమని భువనేశ్వరి ప్రసాద్ హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ సభ్యులు బ్రాహ్మణులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ సలహాదారుగా పనిచేసినటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ అనే ఆయన నెల్లూరుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అమాయకపు బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని మధ్య మాటలతోటి ఓట్లు వేయించుకొని వాళ్ళ సంక్షేమాన్ని గాలి కుదిరేశారని చెప్పిపోయాడు. ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు అక్కడక్కడ వచ్చి ఎవరికి మాట్లాడడానికి కూడా అవకాశం లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని చేస్తున్నది. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం 2015లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో బ్రాహ్మణులకు కార్పొరేషన్ లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి దేవాదాయ శాఖ యొక్క పరిపాలనలో అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి శాఖ దేవాదాయ శాఖ కాబట్టి దేవాదాయ శాఖ నిర్వహణలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఉండాలని చెప్పి ఆ రోజు అనేక పథకాలతోటి ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. 2015-19 కాలంలో దాదాపు 375 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఆనాడు కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ సంక్షేమం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు 2019లో. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో ఉండిందో ఆ దేవాదాయ శాఖ నుంచి తీసి బీసీ కార్పొరేషన్లో విలీనం చేసి ఏవైతే ఆనాటి వరకు ఇస్తున్నటువంటి పథకాలు ఏమున్నాయో అన్నిటినీ రద్దు చేసి నవరత్నాలని పెట్టాడు. ఆ బీసీ కార్పొరేషన్లో విలీనం చేసినటువంటి దానివల్ల అనేక మంది అర్చకులు కానీ, పురోహితులు కానీ, బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనీసం వచ్చినటువంటి వ్యక్తి మేమేం చేశాం, మీరేం చేశారనేటువంటి బేరీజు కూడా లేకుండా అమాయకపు బ్రాహ్మణులను చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్తాను. అమాయకపు బ్రాహ్మణులు కానీ తెలివిగల బ్రాహ్మణులతో కలిపి మోసం చేసింది మీ జగన్మోహన్ రెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డి 375 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెడితే నేను 2000 కోట్లు ఇస్తాను కార్పొరేషన్కి అని చెప్పి ఆ కార్పొరేషన్ బ్రాహ్మణుల చేత ఓట్లు వేయించుకొని కనీసం ₹1 కార్పొరేషన్కి 5 సంవత్సరాల కాలంలో ఇచ్చాడా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. దీన్ని తీసుకెళ్ళి బీసీ కార్పొరేషన్లో కలిపేశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో లోకేష్ బాబు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరలా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరణ చేసి ఏదైతే బీసీ కార్పొరేషన్లో విలీనమై ఉండిందో, బీసీ కార్పొరేషన్ పాలన కింద ఉండిందో దాన్ని ఈ రోజున కార్పొరేషన్ చైర్మన్ ఎన్ఆర్ఐ ప్రసాద్ గారు నిరంతరం పర్యవేక్షించి
ఈ జిల్లా మంత్రి 40 సంవత్సరాల పాలనానుభవం కలిగినటువంటి సీనియర్ నాయకులు దేవాదాయ శాఖ మంత్రులు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరలా దీన్ని తీసుకొని వచ్చి ఎండోమెంట్ దేవాదాయ శాఖలో పోయిన నెలలో కలపడం జరిగింది. ఈ విషయాన్ని ఆ యొక్క శ్రీకాంత్ మర్చిపోయినట్టున్నాడు. ఈరోజు ఏమీ చేయలేదు, బ్రాహ్మణులను మోసం చేసిందని చెప్పినటువంటి వ్యక్తికి ఒకటే సమాధానం చెప్తున్నాం. ఆయనకైతే సమాధానం చెప్పాల, అడిగాడు కాబట్టి కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు సమాధానం చెప్తున్నాం. ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత తల్లికి వందనం లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరంలో 27,69,39,000 రూపాయలు 10th క్లాస్ లోపల చదువుకున్నటువంటి బ్రాహ్మణ పిల్లలందరికీ ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 27,69,39,000 రూపాయలు. 10th తర్వాత ఏదైతే ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ ఇతరత్ర పోస్ట్ మెట్రిక్ వాళ్ళకి 11,74,13,120 రూపాయలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు 24వ తేదీ మరలా తల్లికి వందనం ఇదే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. దానితో పాటు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఈ రాష్ట్రంలో పేద బ్రాహ్మణులకు ఆ పెన్షన్లని దాదాపు 41,000 మందికి 21 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. 21 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దానితో పాటు ఈరోజు ఏ కార్పొరేషన్కు లేనటువంటిది, రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి, ఏ కార్పొరేషన్కు లేని విధంగా ఆనాడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆనాటి మేనేజ్మెంట్ దీనికి అనుబంధంగా ఒక సహకార సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ. దాని ద్వారా 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో 14,397 మందికి 113,1,59,850 రూపాయలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రుణాల రూపంలో, సూక్ష్మ రుణాల రూపంలో కానివ్వండి, ఇతరత్ర మార్టిగేజ్ రుణాలు కానివ్వండి, ఇల్లు కట్టుకోవడానికి లేదా పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఈరోజు ఎవరైతే అవసరపడినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్తో పాటు క్రెడిట్ సొసైటీ ద్వారా కూడా ఈ విధంగా సహాయం అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మీరు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమీ చేయలేదు, మేము చాలా చేశాం, అర్చకులకు సంక్షేమం చేశాం, దేవాలయాలు రక్షించామని చెప్పాడు. సిగ్గు లేకుండా ఎటు చెప్పాడో కానీ నిన్న దేవాలయాలు మీ పాలనలో, వైసీపీ పాలనలో ఏ విధమైనటువంటి దుర్మార్గపు పరిస్థితికి, దోపిడీకి గురయ్యో 4-5 సందర్భాలు చెప్తా. మీ పాలనలో దేవాలయాల రథాలు తగలబెట్టారా లేదా? అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, ఆ రథం తగలబెట్టారు. దాని మీద విచారణ లేదు, కేసులు లేవు. సమీపంలో బిట్రగుంట దేవాలయం, బిట్రగుంట రథం తగలబెట్టారు, దాన్నే వదిలేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం, శ్రీరామచంద్రుడి తల నరికారు, విగ్రహం తల, దానికి లేదు. ఇకపోతే దుర్గమ్మ గుడిలో మీ ఎండోమెంట్ మినిస్టర్ ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గంలో వెండి నందులు ఎత్తుకొని పోయారు. మీరా మాట్లాడేది? ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు ఏదైతే దోపిడీతో దుర్మార్గంగా ఆ వ్యవస్థను దిచేశారో అటువంటి వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఈ రోజున దేవాలయాలు సనాతన ధర్మం కోసం, ఏదైతే సనాతన ధర్మం కోసం దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్ని పురాతనమైనటువంటి వైభవంతో ధార్మికంగా, వైదికంగా, ఆగమంగా జరిగే విధంగా ఏ విధమైన పొరపాట్లు లేకుండా చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇంకొక మాట అడిగాడు, టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేదని చెప్పి.
టీటీడీలో ఉద్యోగాలు ఇచ్చారా ఇలేదా అనేది మేము ఎన్ని చేస్తున్నామో అక్కడ పోయి తెలుసుకో, బయట వచ్చి మాట్లాడకుండా. తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము బ్రిటిష్ వాడు కూడా చేయనటువంటి దుర్మార్గమైన పని తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ చేసినటువంటి ఘనత మీదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నెయ్యి కల్తీ ఎవరైనా ఏ రాజకీయ పార్టీ బ్రిటిష్ వాడు కూడా చేయని సాహసాన్ని చేసి వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నేతిలో, ప్రసాదం నేతిలో కూడా దోచుకున్నటువంటి దుర్మార్గపు దోపిడీదారులు మీ వైసీపీ వాళ్ళని చేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టిక్కెట్లు అమ్ముకున్నారు, గుంపులుగా దర్శనానికి పోతున్నారు. ఈరోజు పోండి టీటీడీకి. బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో, కమిటీ నేతృత్వంలో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎంత ప్రశాంతంగా దర్శనాలు కానీ అన్నదానశాలలు, వెంగమాంబ అన్నదాన ట్రస్ట్ ఆ శాలలు వెంకటేశ్వర స్వామి ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణలో ఏ భక్తుడినైనా అడిగి తెలుసుకుంటే ఒక్కసారి చెప్తారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాలు లేదు, పాత 5 సంవత్సరాలు లేదని చెప్పి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏవి చెప్పాలనో ఏదో ఒక బురద జల్లి డైవర్ట్ చేయాలనేటువంటి డైవర్షన్ రాజకీయాలకి చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు పుష్కరాలకి రాబోతున్నాయి. పుష్కరాలు నిజంగా ఏ పుష్కరాలు వచ్చినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వస్తున్నాయి. భగవంతుడు కూడా ఆ పుష్కరాల్లో సేవ చేసేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు కూటమి ప్రభుత్వమే కల్పించాడు. గోదావరి పుష్కరాలకి ఎవరైతే ఏర్పాట్లు చేస్తూ పురోహితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు ఉంది. ఆయన అడిగాడు, బిఆర్ నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, గుడ్డి గాడిదకు పழுదు అవుతున్నారని. మేము గుడ్డి గాడిదలకు పழுదు అవుతున్నామో చేస్తున్నామో జనానికి తెలుసు. నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బొచ్చు కుక్కలకు బొచ్చు కత్తిరిస్తున్నావా అని అడుగుతున్నా. ఇన్ని జరిగితే దేవాదాయ శాఖ కార్యదర్శిగా నువ్వు ఉన్న రోజున రథాలు తగలబెడితే, విగ్రహాలు నరికితే, నందులు దొంగతనంగా తీసుకుపోతే కనీసం ఒక్క మాట మాట్లాడని వ్యక్తివి ఆ రోజు కర్నూలు జిల్లాలో, నీ పక్క జిల్లాలో అర్చకుని శివాలయంలో నీ కమిటీ సభ్యుడు, దేవాలయ కమిటీ సభ్యుడు శివాలయం గర్భగుడిలో పోయి బెల్ట్ తీసి బాధితే కనీసం ఒక్క మాట మాట్లాడారా మీరని అడుగుతున్నా. ఈ జిల్లాలో దాదాపు ఈ విధంగా డీడీఎన్లో 450 మంది అర్చకులు ప్రయోజనం పొందుతూ ఉన్నారు 10,000 రూపాయల లెక్కన. అదేవిధంగా చిన్న దేవాలయాలు 50,000 రూపాయలకు ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల్లో 10,000 రూపాయలు జీతం ఇస్తున్నటువంటి అర్చకులకు ఒకేసారి 15,000 రూపాయలు పెంచినటువంటి సందర్భం ఈ కూటమి ప్రభుత్వంది. తద్వారా నెల్లూరు జిల్లాలో 120 మంది అర్చకులు 10,000 నుంచి నెలకు 15,000 రూపాయల జీతం తీసుకుంటున్న సందర్భం కూటమి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు, బ్రాహ్మణ సామాజిక వర్గం సహించదని తెలియజేస్తూ, ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ద్వారానే బ్రాహ్మణ సంక్షేమం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే దీటైన సమాధానం చెప్తామని, గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.